తనొకటి తలిచిన దైవం ఒకటి తలుచు పరమేశ్వర. అనగనగా ఒక శివుని దేవాలయం. ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చెయ్యాలని అందరూ వస్తుంటారు. మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు. తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనము గరుత్మంతుడిపై వచ్చి వాహనము దిగి గుడి లోపలికి వెళతాడు. ఆ విధంగా అందరూ దేవతలు గుడిలోకి వెళతారు. వాహనాలు గుడి బయట ఉంటాయి. అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరికి వచ్చి, ధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం. అటువంటి యమధర్మరాజు గుడిలోకి వెళ్లే ముందు నన్ను చూసి నవ్వాడు. నాకు భయంగా ఉంది, నన్నెలాగైనా కాపాడు అని గరుత్మంతుడిని వేడుకుంది. అప్పుడు గరుత్మంతుడు, నేను అన్నిటికన్నా వేగంగా పోగలను. 3 గడియలలోపు నిన్ను 7 సముద్రాల అవతల వదిలి వస్తాను. అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు. యముడు నిన్నేమీ చెయ్యలేడు అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకువెళ్ళి 7 సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి, నీకేం కాదులే, హాయిగా ఉండు అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు. కొంతసేపటికి దేవతలందరూ పూజ ముగించుకుని బయటకు వస్తారు. అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో, యమధర్మరాజా, నువ్వు గుడి లోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వావట, ఎందుకు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, ఏం లేదు, నాకు బ్రహ్మదేవుడు రాసిన అందరి తలరాతలు కనిపిస్తాయి. ఆ చిన్న పిట్ట తలరాత చూసి నవ్వు వచ్చింది అని అన్నాడు. ఆ పిట్ట తలరాతలో ఏమి రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు. ఆ చిన్న పిట్ట 3 గడియలలో 7 సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతుంది అని రాసి ఉంది. ఆ చిన్న పిట్ట 3 గడియలలోపు 7 సముద్రాలు దాటి వెళ్ళలేదు. ఆ పాము కూడా 7 సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు. కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందో అని తలుచుకొని నవ్వొచ్చింది అన్నాడు. తనొకటి తలిచిన దైవం ఒకటి తలుచు పరమేశ్వర. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి నీ యొక్క కింకరులమే, నీ ఆజ్ఞానుసారం నడవవలసిన వాళ్ళమే కదా తండ్రి.